మార్కాపురం జిల్లా కొమురోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న చెన్నై శంకర్ నేత్రాలయ ఉచిత కంటిపొర ఆపరేషన్ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. శిబిరం రెండో రోజు కూడా ఉదయం 8 గంటల నుంచి వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య సేవలు పొందారు. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి శంకర్ నేత్రాలయ వైద్యులు పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స అవసరమైన వారిని గుర్తిస్తున్నారు. ఆపరేషన్ అవసరం లేని వారికి తగిన వైద్య సలహాలు, చికిత్సలు అందించి పంపిస్తున్నారు. శిబిర నిర్వహణలో శంకర్ నేత్రాలయ నిర్వాహకులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు విశేషంగా కృషి చేస్తున్నారు. మొదటి రోజు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 25 మందికి కంటి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. రెండో రోజు మరో 150 మందికి పరీక్షలు నిర్వహించి 30 మందికి ఆపరేషన్ అవసరమని నిర్ధారించారు. ఈ నెల 9వ తేదీ వరకు వైద్య పరీక్షలు కొనసాగుతాయని, అనంతరం జూన్ 9 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక మొబైల్ బస్సులు, ఆధునిక పరికరాలతో కంటి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు శిబిర కార్యనిర్వాహకులు గాయం వెలుగొండరెడ్డి తెలిపారు. శిబిరానికి హాజరైన వందలాది మందికి నిర్వాహకులు ఉచిత భోజన సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా సేవా సమితి అధ్యక్షుడు రామరెడ్డి మాట్లాడుతూ, పేద ప్రజల కోసం చెన్నై శంకర్ నేత్రాలయ ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఆధునిక వైద్య పరికరాలతో నిర్వహించే శస్త్రచికిత్సల ద్వారా అనేక మంది దృష్టి సమస్యల నుంచి ఉపశమనం పొందుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కార్యనిర్వాహకులు గాయం వెలుగొండరెడ్డి, సుబ్బరత్నం, కాటంరెడ్డి, ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డి, కొమురోలు సత్యసాయి సేవా సమితి అధ్యక్షులు, సభ్యులు, శంకర్ నేత్రాలయ వైద్యులు ఉన్నారు. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారము. మన ప్రకాశం జిల్లా కొమరోలు మండల హెడ్ క్వార్టర్లో శ్రీ శంకర నేత్రాలయ చెన్నై ఐఐటి వారు నిర్వహిస్తున్నటువంటి గొప్ప నేత్ర చికిత్సా శిబిరము చాలా బాగా జరుగుతూ ఉన్నది. 5వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మొదటి రోజైన నిన్న 150 మందికి పరీక్షలు చేయడం జరిగింది. వారిలో 24 మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్కు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. 25 మంది క్రిటికల్ కేసెస్, అంటే చాలా రోజుల నుంచి వాళ్ళకు నరాలు బలహీనత, కంట్లో చాలా శుక్లం, తర్వాత పొరలు పెరగడము, అలాంటి చాలా క్రిటికల్ కేసెస్ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిను ఉచితంగా వైద్యం చేయడానికి చెన్నై హెడ్ క్వార్టర్ హాస్పిటల్కు రెఫర్ చేయడం జరిగింది. వాళ్ళకి అక్కడ ఉచితంగా చేస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల 100 గ్రామాల ప్రజలు వారి యొక్క ఈ నేత్రానికి సంబంధించినటువంటి చిన్న చిన్న వాటికి కూడా అన్నిటికి వస్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా శుక్లం ఆపరేషన్కే ప్రధానంగా దాన్ని చూడటం జరుగుతూ ఉంది. ఈ ఒక 100 మందికి పరీక్ష చేస్తే 10% నుంచి 15%, 10 నుంచి 15 మందికి శుక్లం ఉంటుంది, అది యావరేజ్గా. ఆ విధంగానే ఇక్కడ ఈ 10 రోజులలో సుమారు 150 ఆపరేషన్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అందువలన ఆ విధంగానే ప్రతిరోజు 150 నుంచి 200 మంది కంటి పరీక్షలకు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన కొమరోలులో ఉన్నటువంటి పెద్దలందరూ దీనికి సహకరిస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థలు ఈ కొమరోలు ఏరియా, గిద్దలూరు ఏరియా, కంభం, బాదినేనిపల్లి, తర్వాత నరవ, గుంతపల్లి, ఈ సంచీలు, భజన మండల్స్ అన్ని నిర్విరామంగా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనకు వాస్తవంగా మహనీయులు ఎంతోమంది తోడ్పాటు ట్రస్టుకు చేశారు. శ్రీ కాటం రెడ్డి, ప్రసాద్ రెడ్డి గారు, వారి దంపతులు ఈ కార్యక్రమానికి వాళ్ళు డొనేటర్సు. తర్వాత మన ప్రాంతీయుడైనటువంటి మన గాయం వెలుగొండారెడ్డి గారు మన ఏరియా వ్యక్తి కావడము, ఆయన వారికి చాలా సన్నిహితుడు కావడం వల్ల మనం అడిగాము మనకు క్యాంపు కావాలని. మొట్టమొదటి దోర్నాల్లో ఈ క్యాంపు మనకిచ్చారు, శాంక్షన్ చేశారు. అక్కడ సుమారుగా 800 మందికి పరీక్ష చేస్తే సుమారు 100 మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ దిగ్విజయంగా జరిగినాయి. అక్కడ అందరికీ కళ్ళద్దాలు ఇవ్వడం కూడా జరిగింది. అదే పద్ధతిలో కొమరోల్లో కూడా 5వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఇక్కడ అక్కడికంటే ఎక్కువ మంది ఈ కంటి వ్యాధులు ఉన్న వాళ్ళు ఉన్నారని అర్థమవుతా ఉంది. ఎందుకంటే వచ్చే వాళ్ళని బట్టి చూస్తే ఇక్కడ 150 మంది క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాలని పెద్దలు నిర్ణయించుకున్నారు.
వైద్య నిపుణులు. అందువలన ఈ కార్యక్రమం అంతా సుమారుగా 13వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి అందరికీ పేద ప్రజలందరికీ మంచి చేయాలనే తలంపుతో సత్యసాయి సంస్థలు, శంకర నేత్రాలయం వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కొమరోలు గ్రామ ప్రజలు, పెద్దలు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, మన ముత్తమల్ల భాస్కర్ రెడ్డి గారు, తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు ముత్తమల్ల అశోక్ రెడ్డి గారు, మన జిల్లా కలెక్టర్ గారు, అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం.